హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. హాయ్ వెల్కమ్ టు మన మీడియా. వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. ఏం లేదు భయ్యా. ఈ రోజు మనతో ఉన్న గెస్ట్ ఈరోజు నాతో మీతో మాట్లాడడానికి బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. ట్రోలర్స్ పెట్టిన నేమ్ నరాలక్క అన్నమాట. నరాలక్క బాగుందండి. అసలు ఆ నేమ్ ఎందుకు పెట్టారు, ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? తిని ఎందుకు వీడియోలు చేస్తుంది, మా కర్మ అది. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు తనతో మాట్లాడి శిరీష. ఈ నరాలక్క అని పెట్టారు కదా, ఫీల్ అవ్వలే? మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా నరాలు అందరికి ఉంటాయి కదా, చాలా మందిగా నోటీస్ చేసా కానీ నాకే ఎందుకు అలా పెట్టారో తెలియదు వాళ్ళు. ఇదంతా నీ మీద ప్రేమతో చేసింది. నువ్వంటే నాకు రోకు. అని నీకే కనిపిస్తున్నాయి కదా. ఎందుకు చాలా మందికి కనిపిస్తాయి. ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కుర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్డ్ గా కనపడితే. ఎలా? జరిగినవే చెప్తావా లేకపోతే జరగబోయేవి చెప్తావా అడుగుతున్నా. అదేమన్నా జాతకం. అవుతున్నాయిందిరా. ఓడి చెప్పండి నీకు నవమానే. నవ్వితే నాకు కాలుతుందని తెలియదా? 152K ఫాలోవర్స్ ఉన్నాయి కదా, ఏం కొనుక్కున్నావు? మామూలు జనాలు వచ్చారా? కొనుక్కున్నా. బాప్ ఏక్ నంబరి బేటా 10 నంబరి. యాక్చువల్ గా నాకు ఫాలోవర్స్ కన్నా హీటర్స్ ఎక్కువ కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి చదువుతున్నావా? చదువుకుంటున్నావా? ఏం చదువుతున్నావు? బీటెక్ 3rd year. ఇప్పుడు రీల్స్ ఎందుకు చేసావు అసలు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. అసలు రీల్స్ చేయాలి ఇన్స్టాగ్రామ్ లో, ఇలా డైలాగులు చెప్పాలని ఎందుకు అనిపించింది? కామన్ గా ఇంట్రెస్ట్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? కామన్ గా ఇంట్రెస్ట్. వాట్ డిడ్ హి సే? ఒకటి చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ లో అయ్యే ట్రోలింగ్ కి బయట చేసే పబ్లిక్ ఉన్న దానికి అసలు సంబంధమే లేదు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. బయట ఎంత పాజిటివ్ గా ఉంటారంటే వాళ్ళు ట్రోలర్స్ ఏం చేస్తారో నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్ లోనే కామెంట్స్ అట్లా, కానీ బయట మాత్రం అందరు పాజిటివ్ గానే వస్తారు, పాజిటివ్ గానే మాట్లాడతారు. నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. తెలుస్తుంది సార్. కానీ ఇంత ట్రోలింగ్ చేస్తుంటారు నిన్ను, ఇంత వీడియోలు, వాళ్ళకి లైక్స్ ఫాలోయింగ్ కావాలంట. ₹1,00,00,000 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది ఎన్ని వీడియోలు చేసినా వాళ్ళకి ఫాలోవర్స్ రావట్లేదంట. నాది వీడియో ట్రోలింగ్ చేస్తే వస్తున్నారంట. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళు చూస్తారా? చూడరు, ఏ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. అంటే ఇలాంటి ట్రోలింగ్స్ తెలియదు, నేను ఫేమస్ అని తెలుసు. బల్బ్ ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తాం మాత్రం చెట్పట్లే. చిన్న భాషకి చెప్పు. చిన్న భాషనా? బల్బ్ ఉండాలంటే అదే కాదు. పిల్లలు తడుచుకుంటారు. ఓవర్ యాక్షన్ అంటే వాళ్ళకి సెట్ కాకుండా ఇంకా అతి మాట్లాడేస్తారు కదా నీలాగా. అబ్బా, నేను అతి మాట్లాడను. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే అది కర్మ. వాళ్ళే ఆపుకోవాలి ట్రోలింగ్స్, నేనైతే ఆపను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. వాళ్ళ మీద ఎందుకు రివెంజ్? అట్లేం లేదు. మరి ఎందుకురా నీకు? మంచి మంచి వాళ్ళనే దాటొచ్చాను. ఎవరిని దాటు? మంచి మంచి వాళ్ళని దాటినా. ఎవరో కొన్ని పేర్లు చెప్పా. మంచి నువ్వన్నీ అలా డీటెయిల్ గా అడిగితే ఎలాగన్నా? అదే సరౌండింగ్స్ లో అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? అది మంచి మంచి వాళ్ళనే దాటొచ్చిందని. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు. అది ఎందుకు చెప్పావు? అది చిన్నపిల్ల చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? అది అంటే అది మంచి మంచి వాళ్ళని దాటొచ్చు. ఎంతమంది దాటో ఎవరెవరిని దాటో తప్ప. నా హేటర్స్ ని, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు, నాకు సరౌండింగ్స్ లో హేటర్స్ మంచోళ్ళ?
నా మొహం మీద కాకినట్టయ్యా. టైం అప్ టైం అప్ టైం అప్. కొట్టవయ్యా కొట్టవయ్యా అడుగుతావేంటి? Zile, 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 eu alerg Iar mile, 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 mile Pe Maidan pentru tine, tine Fluid, fluid, mai adus,